హాయ్ అందరికీ. ఆహ్, ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే ఇది ప్రత్యేకంగా స్టూడెంట్స్‌కి అలాగే ఆహ్, ప్రజలందరికి కూడా తెలియాల్సిన విషయమే ఇది. అది కూడా మనం చేయవలసిన పనులు ఇవన్నీ కూడా. అంటే ప్రతి ఊర్లో అలాగే ప్రతి వీధిలో ఒక చిన్న చిన్న సమస్యలనేవి మనం రోజు ఫేస్ చేస్తుంటాం. పార్కింగ్ అనో లేకుంటే ఏదైనా గవర్నమెంట్‌కి సంబంధించి గాని, లేదా ట్రాఫిక్‌కి సంబంధించి గాని, లేదా వేరే ఏ కారణాలైనా సరే కొన్ని కొన్ని సమస్యలనేవి మనం ఎదుర్కొంటూ ఉంటాం. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎన్నో చూస్తాం. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ అనేది చాలా ఈజీగా మనం మానిటరింగ్ చేసేస్తున్నాం. అంటే మనం పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనతో ఉండేది మన మొబైల్. దీని ద్వారా మనం ఏం చేస్తాం, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఏంటని ప్రతి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే మన ఊరిలో లేదా మన వీధిలో లేదా మన పరిసర ప్రాంతాల్లో గానీ, ఏ ఒక్క చిన్న చిన్న సమస్యలనేవి ఉంటూ ఉంటాయి. స్టూడెంట్స్‌కి సంబంధించి గానీ, లేదా పబ్లిక్‌కి సంబంధించి గానీ, లేదా మనకే మన ఏదో చిన్న చిన్న సమస్యలవి ఉంటాయి గదా! మనకి పలానా ఇది రాలేదు, పలానా సంథింగ్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో, వాటిలి గురించి మనం ఎవరికి చెప్పాలి? ఎవరికైనా కంప్లెయింట్ చేశామనుకోండి, దానికి కొంత ప్రాసెస్ ఉంటది. ఒక కంప్లెయింట్ లెటర్ పెట్టాలి. అదేమో వాళ్ళు దాన్ని అప్రూవల్ చేయాలి. తర్వాత కంప్లెయింట్ ఎళ్ళిందా లేదా అనేది మనకు అదొక డౌటు. సో, లేదంటే మళ్ళీ ఆళ్ళకి ఎంతో కొంత చదివించడం ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. మనం చాలామంది ఆల్రెడీ ఇలాంటి సమస్యలపై ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేసి మళ్ళీ లంచాలు ఇచ్చినోళ్ళు కూడా ఉండుంటారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా డెవలప్‌మెంట్ అయిపోయింది. అంటే మంచికైనా, చెడుకైనా, దేనికైనా ఒక మనిషి చేసే పని బట్టే ఉంటదది. నువ్వు మంచి పని చేస్తే బావుంటది. చెడుగా ఉందనుకో అది దాని ప్రభావం అది చూపిస్తది. కాబట్టి ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే వాడుతున్నారో, ఈ సోషల్ మీడియా అనేది మన చేతుల్లో మన పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా దీంతో ఎక్కువ టైం అనేది మనం స్పెండ్ చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే దీంట్లో చాలా విషయాలు మనకు తెలుస్తాయి. బయట ఎడ్యుకేషన్ పరంగా ఏం జరుగుతుంది, టెక్నాలజీ పరంగా ఏం జరుగుతుంది, జాబ్స్ పరంగా ఏం జరుగుతుంది. ప్రతీది కూడా మనం ఈ మొబైల్‌లో మానిటరింగ్ అనేది చేసేస్తున్నాం. కాపోతే ఇన్ని అబ్జర్వ్ చేసే మనము ఏదైనా సమస్యొచ్చినప్పుడు దాన్ని ఎందుకు బయట ఎక్స్‌పోజ్ చేయము? చాలామంది ఏంటంటే భయపడతారు. ఏదైనా విషయం చెప్పడానికి, ఏదైనా కంప్లెయింట్ పెట్టాలన్నా, ఎవరికైనా చేయాలన్నా ఒక వీడియో తీసి పెట్టడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొన్న రీసెంట్‌గా చిన్న ఈ మా మేము వర్క్ చేసే ప్లేస్‌లో ఒక చిన్న ఇష్యూ అయింది. ట్రాఫిక్ పార్కింగ్ సంబంధించి ఒక ఇష్యూ అయింది. నేను దాన్ని రేజ్ చేశాను. చాలామంది రెస్పాండ్ అయ్యారు. కొంతమంది మా దగ్గరకొచ్చి ఇట్లా వీడియోలు చేయడం ఏంటి? మా గురించి మాట్లాడడం అన్నట్టు అంటూ అడుగుతారు కదా! అలా అడిగారు. సో, నేను అప్పటికి భయపడలేదు. నా పద్ధతి ఇదే, నా విధానం ఇదే అని చెప్పుకున్నాను. సో, అంటే ఈ సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దానికి రెస్పాండ్ అవ్వాలి. మనం దాన్ని రేజ్ చేయాలి. 10 మందికి తెలియజేయాలి. అధికారుల దాకా ఎళ్తే మరీ మంచిది కదా! ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియా వాడతారు. అందరూ కంప్లెయింట్ పెట్టాలంటే కొంతమంది పెడతారు. కొంతమంది పెట్టలేరు. పెట్టిన వాళ్ళ మట్టుకు చూస్తారని గ్యారంటీ కూడా లేదు. అందులో 100 మంది కంప్లెయింట్ పెడితే మహాతొకి 20 మంది సాల్వ్ అవుతాయేమో. సో, మనం అలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు మనకు చేతిలో ఉండే ఒక ఆయుధం ఏదంటే ఈ మొబైల్. ఈ మొబైల్ మనకు ఆయుధం. ఇది సోషల్ మీడియాలో మనం ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, ట్విట్టర్ గానీ, లేదంటే యూట్యూబ్ గానీ, ఇన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి మనకు యూజ్ చేసుకోవడానికి. సో, నేను చెప్పేది ఒకటే. ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్స్ గానీ, పబ్లిక్ గానీ ఎవరైనా సరే మనం స్పందించాలి. దేనికైనా సరే ఫస్ట్ రియాక్ట్ అవ్వాల్సిందేంటంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద మీరు రేజ్ అయ్యి ఒక వీడియో చేసి, ఆ వీడియో మీకు సాక్ష్యంలా ఉపయోగపడుతది. రేపన్న రోజున నీ దగ్గర ఏంట్రా నువ్వు నన్ను అంటానికి ఆధారం అని ఎవడైనా వచ్చినప్పుడు, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడతది. ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ పార్కింగ్ గురించి ఏంటి ఇష్యూ, నీకేంటి ప్రాబ్లమ్ అన్నారనుకో, నా దగ్గర వీడియో ఉంది, ఫోటోలున్నాయి. నేను అన్నీ తీశాను. ట్విట్టర్‌లో షేర్ చేశాను. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాను. ఒకలాగా నా ఫోన్‌లో మిస్ అయినా సోషల్ మీడియాలో ఉండిపోతాయి. సో, అడిగితే నేను చూపించే విధంగా నేనున్నాను. అలాగే మీరు కూడా ఏదైనా సమస్యొచ్చినప్పుడు, నేను పలానా రోజున ఒక నెల అయింది సమస్య అయ్యి. ఆ సమస్యలోని వీడియో తీశాను. ఇగో నా వీడియో, నా ఫోటోలు మొత్తం ఇయన్నీ కూడా సోషల్ మీడియా పెట్టాను అని చెప్పి నీ ఐడీ చూపించి వాళ్ళకి సోషల్‌లో నీ ఫోటోలు ఎన్ని కంప్లెయింట్‌లు ఏవైతే కంప్లెయింట్‌లు పెట్టారో ఇవన్నీ కూడా చూపించారనుకోండి. నెక్స్ట్ ఎవడో మన క్వెషన్ చేస్తానికి కూడా సరిపోదు. సో, కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియా అనే దాన్ని శుభ్రంగా ఉపయోగించుకోండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇందులో. చక్కగా మీ కంప్లెయింట్ మీరు రైజ్ చేయాలి. నేను నా ఫోటో కనీసం నా వ్యూస్ గాని, నా ఫోటోస్ గాని ఎవరో ఒకళ్ళో రెండరో కూడా చూడరు. ఒకళ్ళో ఇద్దరు కూడా జనరల్‌గా చూసి వదిలేస్తారు. అలాంటిది నేను ఒక కంప్లెయింట్ పెడితే దాదాపు 200 పైగా వచ్చినాయి వ్యూస్.
అంటే వ్యూస్ కోసమని గాదు. నేను కంప్లెయింట్ చాలా మందికి అందింది. 200 మందికెళ్ళిందంటే అందులో ఎవడో ఒకడు కనీసం ఒకడు పోస్ట్ షేర్ చేసినా చాలు గదా! మనకి. ఇది నిజంగా మనం చేసే పనిలో నిజమైన ప్రాబ్లమ్ ఉంది. ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తున్నాడని ఆళ్ళకి అర్థమైతే ఖచ్చితంగా వాళ్ళు ఆ పోస్ట్‌ని షేర్ చేస్తారు. మనం ఎందుకు చెప్తాం షేర్ చేయండి, పోస్ట్ చేయండి, షేర్ చేయండి అని ఇన్ని చెప్తాం గదా! ఎందుకు చెప్తామంటే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళకని కంప్లెయింట్ అర్థమవుతది. వాళ్ళు నా మూలంగా సాల్వ్ అవ్వని కంప్లెయింట్ వేరే వాళ్ళకి నా కంప్లెయింట్ సాల్వ్ అవ్వచ్చు కదా! సో, అలాంటి అవకాశం ఉంది కాబట్టి, సో, ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే మీరు రికార్డింగ్ అనేది చేయండి. తప్పేం కాదు. చాలామంది ఇలా రికార్డ్ చేస్తే అలా కుదిరితే మళ్ళీ మాకు పర్మిషన్ మన సమస్యని మన దగ్గర ఉన్న ఆధారాలు మనం సేకరించడానికి ఎవరి పర్మిషన్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఇట్ ఈస్ నాట్ ఎన్ గవర్నమెంట్ దానికి అప్రూవ్‌మెంట్ అనేది అవసరం లేదు. సో, ఖచ్చితంగా మనం ఈ ఇవే మనకి సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలను ఆధారం చేసుకొని మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది చూస్తాం. కంప్లెయింట్ సాల్వ్ అయితే ఓకే. లేదంటే దాన్ని బట్టి చూద్దాం. సో, దయచేసి ఖచ్చితంగా మీరందరూ కూడా నేను చెప్పిన వీడియో అర్థమవుతుందనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా మీ ఏరియాలో ఏమైనా సమస్యలుంటే ఖచ్చితంగా దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. కంప్లెయింట్ రైజ్ చేయండి. థాంక్ యూ.